షాలిన్ రాజా చేస్తున్న వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయనేది కూడా మనందరికీ తెలుసు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తున్నారు? యాజ్ ఎ క్రిస్టియన్ గా ఈజ్ మై బ్రదర్. ఆయన క్రైస్తవుడు, నేను క్రైస్తవుడు. మా వాళ్ళు పూలు కొనడానికి బజారు సంబంధులు కాదు. పువ్వులు కోట్లకి, స్కూల్కి, చర్చిలకి, పోలీస్ స్టేషన్లకి 5-6 మూరలు పెట్టుకొని వెళ్తే మీరేమనుకుంటారు? బజారు సంబంధులు అనుకుంటున్నారు. పువ్వులు అనేవి కోర్టుకి వెళ్తే చొప్పించుకొని కొడతారు అని అన్నారు. అవును. అంటే వెళ్ళకూడదు అనేది రాజ్యాంగంలో ఏమైనా రాసిందా? పూలు పెట్టుకొని వెళ్ళకూడదు అని? బజారు మనుషుల కోర్టుకు పూలు పెట్టుకుని వచ్చింది ఏంద్రా? అంటే మీరు అలా నేనైతే అలాగే ఆలోచిస్తున్నారు. అలాగే అనుకుంటున్నాను. ఇప్పుడు పాస్టర్లు అందరూ కూడా చూసుకుంటే మీ క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా వరకు 99% ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు తప్పే అని చెప్తున్నప్పటికీ కేవలం మీరు ఒక్కరు మాత్రమే సమర్థిస్తున్న పరిస్థితి. ఆయన మాకు అర్థమయ్యాడు కాబట్టి మాకు అపార్థం అవ్వడు. మీకు అపార్థమయ్యాడు కాబట్టి మీకు ఎప్పటికీ ఆయన అర్థం అవ్వడు. అంటే ఒక మహిళ పువ్వులు పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు అదే విధంగా చూస్తారు. పెట్టుకోకూడని చోటికి కూడా పువ్వులు పెట్టుకుని వస్తే బజారు సంబంధులే అనుకుంటా. నేను చాలా క్లియర్. అంటే మీ వాళ్ళు ఎవరైనా అలా మల్లె పూలు పెట్టుకుని బయట తిరిగినా కూడా అలాగే అనుకుంటారు. మా రిలేటివ్స్ లో కూడా పూలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళని చూసినప్పుడు బజార్ మనుషులు నేను అనుకోను. ప్రవీణ్ పగడాల గారికి మద్యం అలవాటు ఉందా లేదా అన్నప్పుడు మరి లేదు అని మీరు ఎందుకు అన్నారు? మద్యం అలవాటు లేదు అని నేను ఎప్పుడు చెప్పలేదు. ఆయన నేను కలిసి కూర్చొని మందా ఉన్నాను. షాలేం రాజు గారి వ్యాఖ్యల్ని 1000% నేను సమర్థిస్తానండి. ఆయన తప్పు మాట్లాడలేదు. షాలిన్ రాజా చేస్తున్న వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయనేది కూడా మనందరికీ తెలిసింది. చాలా మంది ఆయన చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారని చెప్పొచ్చు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారని చెప్పొచ్చు. మరి సమర్థిస్తున్న వాళ్ళల్లో ఒకరే అభినయ్ దర్శన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. అంటే మామూలుగా ఎవరైనా ఒక పాస్టర్ తప్పు చేస్తే లేదా తప్పుగా వ్యాఖ్యలు చేస్తే ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తున్నారు? అంటే తప్పు చేస్తే ఖచ్చితంగా ఖండిస్తాము, ఆ తప్పుని సరి చేసుకోమంటాము, క్షమాపణ అడగమంటాం. తప్పు చేస్తే బట్ ఈజ్ నాట్ మిస్టేక్, అంటే ఇట్స్ నాట్ రాంగ్. ఏ విధంగా అంటే ఆయన బేసిక్ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అండి, క్రిస్టియానిటీలో స్పిరిచువాలిటీ అనేది ఒకటి ఉంటుంది, ఆధ్యాత్మికత అనేది ఉంటుంది. ఆధ్యాత్మికమైన విషయాలు నార్మల్ పీపుల్కి అర్థం కావు. ఆ వ్యాఖ్యలు కానీ ఆ ప్రసంగాలు, అందులో ఉన్నటువంటి మీనింగ్, అందులో ఉన్నటువంటి మర్మం అర్థం కావు. ఒక పాస్టర్లే కాదు, పూజారులు చెప్పేవి కానీ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడే విషయాలు అర్థం కావు. మతపరమైనటువంటి విషయాలు అర్థం కావు మత పెద్దలు మాట్లాడేవి. షాలేం రాజు గారు మాట్లాడిన విషయం ఈరోజు చాలామందికి అపార్థం అవటానికి గల కారణం ఏంటంటే ఆయన స్పిరిచువల్గా మాట్లాడాడు, ఆధ్యాత్మికత అంటే ఆత్మీయత విషయాలు మాట్లాడాడు. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే శరీరానికి ఆపాదించుకొని మిగిలిన మహిళలందరినీ దాంట్లోకి యాడ్ చేసుకొని, హైందవుల్ని అన్నారని వాళ్ళే యాడ్ చేసుకొని, వీళ్ళు కల్పించుకున్నటువంటి విధానాన్ని బట్టి అది ప్రజలు అపార్థం తప్ప ఆయన తప్పైతే లేదు. ఆయన ఖచ్చితంగా మిస్టేక్. ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ పలానా పాస్టర్, పలానా పూలవాడు, పలానా అని జరిగింది మీరేం విన్నారనేది ఒక్కసారి చెప్పండి. ఒక పాస్టర్ ఉండేవాడు, ఒక పూల బండివాడు చర్చి బయట పెట్టాడట. ఆ పాస్టర్ గారు ఇక్కడ పెట్టద్దురా బాబు, ఇక్కడ ఎవరు కొనరు అంటే బోల్డమంతా ఆడోళ్ళు వస్తున్నారు, ఎందుకు కొనరండి అన్నాడు. చర్చ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే పూల కొట్టాడు అక్కడే ఉన్నాడు. చెప్పాను కదరా ఇక్కడ ఎవరు కొనరు, 3 మల్లెపూలు కొనలేదు నీకు అని అన్నాడు. అవును పాస్టర్ గారు ఎవరు కొనలేదని అతను అన్నాడు. అయితే ఈ పాస్టర్ గారు ఏమన్నారు, మా వాళ్ళు పూలు కొనటానికి బజారు సంబంధులు కాదు అని అన్నాడట అని ఈయన అన్నారు. అంటే అది జరిగిపోయినటువంటి ఒక సంఘటన. ఇప్పుడు మనము కోపపడితే ఎవరి మీద కోప్పడాలా? ఒకవేళ మనం అపార్థం చేసుకుంటే షాలేం గారు చెప్పినటువంటి ఆ పాస్టర్ గారు ఎవరో తెలియాలి మనకు. ఆయన ఎవరో మనకు తెలియదు. ఆయన ఎక్కడో జరిగిపోయినటువంటి ఒక సంఘటనని ఆయన ప్రస్తావించారు ఇక్కడ. రెండో విషయం ఏంటంటే ఆయన మాట్లాడింది బహిరంగ వేదిక మీద కాదు, ఆయన చర్చిలో, ఆయన సంఘ సభ్యుల మధ్యలో, ఆయనని ఇష్టపడే ప్రజల మధ్యలో వాళ్ళని ఎంకరేజ్ చేయటానికి ఆయన వ్యాఖ్యలు చేశారు. అందులో తప్పు లేదు కదా. అందులో పర్టికులర్గా హైందవ స్త్రీలు అని కానీ మిగిలిన మహిళలు అని కానీ ఎక్కడ లేదు. మోరోవర్ ఏంటంటే క్రిస్టియానిటీలో డినామినేషన్స్ ఉంటాయి.
ఒక్కొక్కరిది ఒక డినామినేషన్. ఇప్పుడు నేను సూట్ వేసుకున్నా, శాలేం రాజు గారు సూట్ వేసుకోరు, తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకుంటారు. ఎందుకంటే ఆ డినామినేషన్లో వాళ్ళ సిద్ధాంతం అది, అంటే వాళ్ళ నియమం. నేను సూట్ వేసుకుంటా, నేను ఇంకా బాగా స్టైలిష్ కూడా రెడీ అవుతా. నాకు ఆ సిద్ధాంతం నాకు లేదు. నా ఎథిక్స్ వేరు, ఆయన ఎథిక్స్ వేరు, నా నియమాలు వేరు, ఆయన నియమాలు వేరు. ఆయన పెంటికోస్టల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అటువంటి వ్యక్తి. ఆయన ఏంటంటే తెల్లబట్టలు వేసుకోవాలి, ఎక్కువ అలంకరణ ఉండకూడదు, చాలు శరీరాన్ని కప్పుకోవడానికి ఏ బట్టలు అయితే ఏంటి, మనము ఏది రెడీ అయినా సరే అది ఇతరుల్ని ఆకర్షించే విధంగా ఉండకూడదు, అట్రాక్ట్ చేసే విధంగా ఉండకూడదు అన్నటువంటి ఆలోచన విధానంలో శాలేం రాజు గారు ఉన్నారు. కాబట్టి ఆయన సంఘం అంతటిని ఆయన అలా తయారు చేసుకున్నారు. ఇప్పుడు పూల గురించి కూడా ఆయన ఎందుకు అలా మాట్లాడారంటే ఒకటే కారణం, పూలు అనేది అట్రాక్షన్, ఓవర్ అలంకరణ కిందికి వస్తుంది. పూలు అన్ని చోట్లకి పూలు పెట్టుకుని వెళ్ళరు, కాలేజ్కి, స్కూల్కి, హాస్పిటల్కి, కోర్టుకి, పోలీస్ స్టేషన్లకి మళ్ళీ పూలు పెట్టుకొని వెళ్ళరు. కాబట్టి ఒక ఇంకిత జ్ఞానం అనేది ఉంటుంది, కామన్ సెన్స్ అనేది ఉంటుంది. పూలు ఎక్కడికి పెట్టుకుని వెళ్ళాలో అక్కడికి పెట్టుకుని వెళ్తే మంచిది. ఓకే, టీటీడీ పువ్వులు అనేవి ఓకే, మీరు ఇప్పుడు అంటున్నారు కదా పువ్వులు అనేవి ఎక్కడికి పెట్టుకెళ్ళాలి, ఎక్కడికి పెట్టుకొని వెళ్ళకూడదు అనేది ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి అన్నారు. అసలు పువ్వుల్ని ఎక్కడికి పెట్టుకొని వెళ్ళాలి అంటే మీరేం చెప్తారు? పెళ్లికి పెట్టుకుని వెళ్ళొచ్చు, శుభకార్యాలకు పెట్టుకుని వెళ్ళొచ్చు అండి. ఓకే, చర్చ్ శుభకార్యం కాదు, సో అక్కడ పెట్టుకుని వెళ్ళకూడదు. టీటీడీ దేవస్థానం, తిరుమల దేవస్థానం ఉంది, అక్కడికి పూలు పెట్టుకుని వెళ్ళరు, పూల బండ్లు అక్కడ ఉండవు, పూలు అక్కడ అమ్మరు. అక్కడ పూలు దేవుడికి మాత్రమే తప్ప ఆ భక్తులు ఎవరు కూడా వాళ్ళు హైందవులే కదా, మరి పూలు పెట్టుకుని వెళ్ళరు అక్కడికి. ఒకవేళ పెట్టుకుని వెళ్తామని అలౌ చేయరు అక్కడ. మరి ఎందుకు అలౌ చేయరు? మరి పూలు పవిత్రమే కదా, అది పవిత్రమైన స్థలమే కదా, దేవుడు ఉన్న చోటే కదా, మరి వీళ్ళు దేవుని మీద భక్తితో వెళ్ళే వాళ్ళే కదా, పూలు ఎందుకు అలౌ చేయరు? ఓకే, పువ్వులు పవిత్రమైనది అని మీరు అన్నారు కాబట్టి, అంటే నేనే అన్నాను కాబట్టి ఒక వీడియోలో, పువ్వులు పవిత్రమైనవి ఎందుకంటే పువ్వులు అనేవి ఒక పెళ్ళైన మహిళకి చిహ్నంగా వాడుతూ ఉంటారు మాక్సిమం, అంటే పవిత్రమైనవి అనే దాని మీద వాడుతూ ఉంటారు. మరి మీరు ఆ వీడియోలో చూసుకుంటే పువ్వులు కోట్లకి, స్కూల్ కి, చర్చ్లకి, పోలీస్ స్టేషన్లకి 5-6 మూరలు పెట్టుకొని వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు అని అన్నారు. మరి మీరేమనుకుంటారు? బజారు సంబంధాలు అనుకుంటా నేను. ఎందుకు? అంతే అండి, ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉంటుంది, పూలు పెట్టుకొని రాకూడదు అని బోర్డు ఏం బెటర్ అక్కడ. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి కారణం ఏమై ఉంటుంది, ఏదో సమస్యతో ఏదో పరిష్కారం కోసం వెళ్తారు. అలాంటి సమస్య పరిష్కారం కోసం వెళ్ళినప్పుడు మల్లె పూలు పెట్టుకుంటే ఒక ఆకర్షణ, ఒక లిప్స్టిక్ వేసుకున్నా, ఒక సూట్ వేసుకున్నా, ఇది ఒక అట్రాక్షన్. ఇదంతా మనము హాస్పిటల్లో ఇప్పుడు నాకు సంబంధించిన ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్ని పరామర్శించడానికి నేను వెళ్ళాలి, లేదా నేనే నాకేదో ప్రాబ్లం ఉంది, హెల్త్ డిసీజ్ ఉంది, చెక్ చేయించుకోవడానికి వెళ్తున్నా, కన్సల్ట్ అవడానికి, సూట్ వేసుకుని నేను వెళ్ళను, వెళ్తే తప్పు కూడా కాదు, అది కామన్ సెన్స్. పేషెంట్స్ అక్కడ ఉన్న పద్ధతి, అక్కడ ఏం జరిగింది, ఆ పరిస్థితులను బట్టి ఆ విధంగా ఉంది. అయితే ఇప్పుడు మీరు అన్నారు పోలీస్ స్టేషన్లకి సమస్యలు తీర్చుకోవడానికి, మన సమస్యను చెప్పడానికి వెళ్తూ ఉంటాం, అంటే మీరు ఇందాక అన్నట్టుగా సమస్యలు తీర్చుకోవటానికి. మరి చర్చికి వెళ్ళేది యేసు గురించి తెలుసుకోవడానికా, సమస్యలు తీర్చుకోవటానికి అంటారు? అసలు బేసికల్గా అండి, క్రైస్తవులను కాదు కానీ ఏ మతం తీసుకున్నా కూడా, హైందవులు, ముస్లింలు, క్రైస్తవులు, మనిషి అన్నవాడు భూమి మీద అసలు మనిషికి ఎందుకు కావాలన్న క్లారిటీ ఎవరికి లేదు ఇక్కడ. చాలా తక్కువ మందికి మనిషికి దేవుడు ఎందుకు కావాలి, వై హ్యూమన్ నీడ్స్ గాడ్, మనిషికి దేవుడు ఎందుకు కావాలి ఎవరికి తెలియదు అవట్లా, తెలియదు కాబట్టే మార్కెట్లో దేవుళ్ళు పెరిగిపోతున్నారు. ఇది మారితే మన టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. నేను సింపుల్ గా కట్ చేస్తాను. మీరు అడిగారు కదా చర్చికి సమస్యలు తీర్చుకోవడానికి వెళ్తారా, ఇది ఇంకోటి ఏదో దేవుడు. ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే పోలీస్ స్టేషన్లకి బాధలో ఉన్న వాళ్ళు పెట్టుకొని వెళ్ళరు, ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, అక్కడ ఏం జరుగుతుందో అనేవి మొత్తం కూడా దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి ఉండదు. పోలీసులు పెట్టుకోకూడదు అనేది రూల్ లేదు, ఇంకిత జ్ఞానం. ఇంకొకటి ఓకే, కామన్ సెన్స్. మీరు కొన్ని వీడియోస్ లో చెప్పడం జరిగింది, నాతో కూడా మీరు పర్సనల్ గా మాట్లాడినప్పుడు పువ్వులు అనేవి కోర్టుకు వెళ్తే చొప్పించుకొని కొడతారు అని అన్నారు. అవును, అంటే వెళ్ళకూడదు అనేది రాజ్యాంగంలో ఏమైనా రాసిందా? పూలు పెట్టుకుని వెళ్ళకూడదు, పూలు పెట్టుకుని వెళ్ళకూడదు అని లేదండి. కానీ పువ్వులు పెట్టుకుని వెళ్తే అందరూ చూసే దృష్టి ఎలా ఉంటదంటే, బజార్ మనుషుల కోర్టుకు పూలు పెట్టుకుని వచ్చింది ఏందిరా అనుకుంటారు. అంటే మీరు అలా ఆలోచిస్తారు? నేనైతే అలాగే అనుకుంటా. అలా అన్నప్పుడు మీ ఆలోచనలో తప్పు ఉంది. లేదు, ఎందుకంటే
ఎక్కడికి ఎలా వెళ్ళాలి అంటే మనం ఇండియన్ ట్రెడిషన్ లో మనం ఉన్నామండి. ఫారిన్ కల్చర్ కాదు మంది. మన అవును, ఇండియన్ ట్రెడిషన్ మనం చాలా అవును. సాంప్రదాయంగా ఉంటాం మనం. ఉమ్. మనం బాడీని మనం ఓకే, ఎక్స్పోజ్ చేయము. సాంప్రదాయం అన్నారు కాబట్టి ఉమ్. సాంప్రదాయం అంటే ఏంటి? కట్టుబాటు. కట్టుబాటు అంటే ఎలా ఉండాలి, ఉమ్, ఎక్కడికి ఎలా వెళ్ళాలి, ఉమ్, ఎక్కడికి ఎలా వెళ్ళకూడదు, పెద్దవాళ్ళని కలిసేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఉమ్, ఆ పూజారులను కలిసేటప్పుడు, పాస్టర్లను కలిసేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఉమ్, రాజకీయ నాయకులను కలిసేటప్పుడు ఎలా వెళ్ళాలి, కుటుంబీకులను కలిసేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఏ సందర్భంలో ఎలా మనం వెళ్ళాలి, అది కట్టుబాటు, ఉమ్, నియమాలు అవి. ఉమ్. నాకు తెలిసి సంప్రదాయం అంటే అదే. ఓకే, ఉమ్, ఇప్పుడు మీ ముందు ఉమ్, ఒక అమ్మాయి ఉంది, ఉమ్, కట్టు బొట్టు అంటే చీర బొట్టు మల్లె పువ్వులు, ఒక ఇందాక మీరు ఒక వీడియోలో అన్నట్టుగా 5-6 మూరల మల్లె పువ్వులు పెట్టుకుంటే ఆ అమ్మాయిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే నా ముందంటే నేను ఎక్కడున్నాను అసలు తెలియాలి కదా. నేను చర్చిలో ఉన్నానా, లేదంటే పెళ్లిలో ఉన్నానా, ఉమ్. పోలీస్ స్టేషన్ లో ఉన్నానా, కోర్టులో అంటే ఉన్నానా, ఎక్కడ ఉన్నాను? మామూలుగా మీరు రోడ్డు ఇప్పుడు మీద మనిషి వెళ్తుంటే ఆ మనిషి అమ్మాయి ఎలా ఉన్నదాన్ని బట్టి కాదు, ఆ ఇన్సిడెంట్, ఆ అకేషన్ ఏంటి. ఓకే, ఇప్పుడు ఈ మాట అంటున్నారు కదా, ఆ ఉమ్, అకేషన్ ఏంటి అని చెప్పి, ఉమ్, మరి అక్కడ ఉమ్, ఎవరైతే ఇప్పుడు శాలెం రాజు గారు అన్నారో ఉమ్. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? చర్చ్ అది. చర్చ్ ఉమ్, అంటే ఒకవేళ ఆయన చెప్పాలి అనుకుంటే ఉమ్, ఇది నా సంఘం కాబట్టి ఉమ్. మనం పెట్టుకోకూడదు అనే దాంట్లో ఉంది, అర్థం ఉంది. అవును. కానీ ఉమ్, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బజారు వాళ్ళతో సమానం అనేది ఎంతవరకు వాస్తవం అంటారు? ఎంతవరకు correct మల్లెపూలు అంటారు దాన్ని మరి? పెట్టుకున్న వాళ్ళందరూ బజారు సంబంధులు అని ఉంటే ఆయన ఉమ్, క్షమాపణ చెప్పాలి. ఉమ్, కానీ ఆయన అలా అనలేదు. ఉమ్, మా వాళ్ళు మల్లెపూలు కొనర్రా, పెట్టుకోరు, ఉమ్, పెట్టుకోవడానికి బజారు సంబంధులు కాదు. దీంట్లో ఉన్నటువంటి భావం ఏంటంటే, ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, ఇది చర్చ్, ఉమ్, పర్టికులర్గా ఇది నా చర్చ్, మా పెంతెకోస్తల్ బ్యాక్గ్రౌండ్ చర్చ్. పెంతెకోస్తల్ బ్యాక్గ్రౌండ్ డినామినేషన్ ఏంటంటే బంగారు ఆభరణాలు వేసుకోరు, ఉమ్, లిప్స్టిక్లు వేసుకోరు, జుట్టు విరబూసుకోరు, ఉమ్, స్టైలిష్ స్టైలిష్ డ్రెస్సులు వేసుకోరు, మెరుపులు ఉన్నవి అలాంటి డ్రెస్సులు వేసుకోరు. ఏమీ లేకుండా నిరాడంబరంగా మన శరీరం కనపడకుండా ఉండటానికి ఒక డ్రెస్ కావాలి, ఒక చీర కావాలి, ఒక షర్ట్, ఇంతే. చాలా మినిమం అలంకరణ వాళ్ళు చేసుకుంటారు. అంటే నేను కేవలం ఆ చెప్తాను. సంఘం వాళ్ళు వేసుకోరు అన్నప్పుడు కేవలం అక్కడి వరకు చెప్పుంటే బాగుండేది. అక్కడి వరకు కానీ చెప్పాడు ఆయన. అక్కడి వరకు చెప్పినట్టు మీకు ఎక్కడ అనిపిస్తుంది? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా, ఉమ్, నాకు తెలుసు ఏమని, ఇది ఒక బిగ్ టీవీ అనే ఛానల్ ద్వారా వరల్డ్ వైడ్గా ఉన్న చాలా మందికి రీచ్ అవుతుంది. ఉమ్, అవ్వచ్చు, అవ్వకుండా ఉండొచ్చు. ఉమ్, కానీ నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ఇది సర్క్యులేట్ అవుతుంది, పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. ఇది నాకు తెలుసు కాబట్టి నేను పూర్తి కాన్షియస్తో జాగ్రత్తగా నేను మాట్లాడతా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా నేను మాట్లాడతా. ఉమ్, శాలేం రాజు గారు మాట్లాడింది ఆయన చర్చిలో ఉమ్. మాట్లాడారు. ఆయనకు తెలియదు ఆ వీడియో బయటికి వెళ్ళిపోద్ది, అది అంటే గోటిగా ఆయన నక్కల్లాగా మాట్లాడింది- కొంతమంది ఆయన ప్రసంగం 2-3 ఓకే, గంటల ఇప్పుడు మీరు ప్రసంగంలో. అంటున్నారు కాబట్టి ఉమ్, ఆయన చర్చిలో మాట్లాడారు, ఉమ్, మరి అలా ఆయన నిజంగా తప్పు మాట్లాడలేదు అన్నప్పుడు ఉమ్. మరి బయటికి వచ్చి సమాధానం ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ఎందుకు నేనే చెప్ప- ఉన్నానండి, ఆయన ఉమ్. స్థానంలో నేనే ఉంటే కూడా ఉమ్, నేను కూడా రెస్పాండ్ అవ్వను, రియాక్ట్ అవ్వను. అపార్థం చేసుకున్నారు, మీ మీ బలహీనత అది, మీ అంటే తప్పది. మీరు తప్పుగా అర్థం చేసుకోవడం మీ తప్పు కాదంటారా? తప్పు అసలు అర్థం చేసుకోవడానికి లేదండి. ఉమ్, ఆయన మాకు అర్థమయ్యాడు. శాలేం రాజు గారు క్రిస్టియానిటీలో చాలా మందికి మేలు చేసిన వ్యక్తి ఆయన. ఉమ్, ఆయన దగ్గరికి ఎమ్మెల్యేలు ప్రార్థనలు చేయించుకోవడానికి వెళ్తారు. ఉమ్, ఆయన ఎవరికి హాని చేసినటువంటి వ్యక్తి కాదు. ఉమ్. గతంలో ఎప్పుడు కూడా ఆయన అంటే ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా మనం తర్వాత వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే కాదు, ఆయన గనక- సంఘాన్ని విషయంకి వస్తే ఆయన ఎప్పుడు ఎక్కడ గతంలో ఏ దేవీ దేవతల్ని కానీ, ఏ ఇతర మత గ్రంథాలని కానీ, ఏ ఇతర మత విశ్వాసాలని కానీ కించపరిచినట్టుగా కానీ, తిట్టినట్టుగా కానీ ఎక్కడా లేదు ఆయన పాస్ట్ లైఫ్లో మనం చూసుకుంటే. ఉమ్, నేనైనా చాలా సందర్భాల్లో రాధా మనోహర్ దాస్ అని, కరుణాకర్ వాళ్ళకి కౌంటర్లు ఇస్తూ ఉంటాం. ఉమ్, మా మీద వాళ్ళు, వాళ్ళ మీద మేము ఇస్తాం. శాలేం రాజు గారు ఏనాడు కూడా ఎవరిని కూర్చి కించపరిచేలాగా మాట్లాడే వ్యక్తి కాదు ఆయన. ఉమ్, అలాంటిది ఆ మైండ్ సెట్ని బట్టి మేము ఆలోచిస్తాం. వేల మందికి కడుపు నింపుతాడు ఆయన, భోజనం పెడతాడు ఆయన, ఉమ్. చాలా మంచి మానవతావాది ఆయన. ఈ ఇష్యూ తర్వాత మీరు ఆయనతో మాట్లాడారా? లేదు, మాట్లాడలేదు. ఎందుకని? ఎందుకు మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే అంటే తెలియకుండా మాట్లాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు ఒకటండి, ఫేమ్ అవ్వాలని మాట్లాడుతున్నారా? ఒకటి నేను కొత్తగా ఫేమ్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఉమ్, ఒక వ్యక్తి ఒక ఇష్యూ మీద మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా ఫేమ్ వస్తుంది, పాపులారిటీ వస్తుంది, కాంట్రవర్సీలు వస్తాయి, శత్రువులు కూడా పెరుగుతుంది. అది ఆటోమేటిక్, అది జరిగేదే. రొటీన్ ప్రాసెస్. అది ఓకే. ఫేమ్ కోసం నేను మాట్లాడట్లా. ఉమ్, నేను ఉన్నది ఉన్నట్టుగా నా క్రిస్టియన్ కమ్యూనిటీలో సంబంధించిన నా తోటి సహోదరుడు ఆయన, నేను మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఆయన బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన పని లేదు అన్నది నా వాదన. ఓకే.
ఇప్పుడు పాస్టర్లు అందరూ కూడా చూసుకుంటే మీ క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా వరకు 99% ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు తప్పే అని చెప్తున్నప్పటికీ కేవలం మీరు ఒక్కరు మాత్రమే సమర్థిస్తున్న పరిస్థితి. మరి వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటారు? అది మీరు వాళ్ళని అడగాలండి. వాళ్ళని అడిగినప్పుడు కూడా ఆయన అన్న మాటల్లో తప్పుగా మాట్లాడారు కాబట్టి మేము సమర్థించమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి మీకొక్కరికి ఎందుకని ఆయన అన్న మాటలు తప్పుగా అనిపించట్లేదు? ఇప్పుడు ఆయన మాకు అర్థమయ్యాడండి. ఆయన మాకు అర్థమయ్యాడు కాబట్టి మాకు అపార్థం అవ్వడు. మీకు అపార్థమయ్యాడు కాబట్టి మీకు ఎప్పటికీ ఆయన అర్థం అవ్వడు. మాకు ఆయన అన్న దాంట్లో అర్థమైంది కాబట్టి చాలా మంది ఆయన అన్నవి అపార్థమే అంటూ కూడా కొంతమంది అంటున్నారు. కానీ మీరు మాత్రం సమర్థిస్తూ ఉన్నారు. అలాగే మీరు చేసిన వీడియోస్ కూడా మేము చూస్తే మొత్తంలో ఎక్కడ కూడా ఆయన చేసింది సపోర్ట్ చేస్తూనే ఉన్నారే కానీ లేదు ఆయన తప్పుడు వ్యాఖ్యం చెప్పలేదు అని మీరు అనట్లేదు. మెయిన్ గా పువ్వులు పెట్టుకొని 5-6 మూరలు పువ్వులు పెట్టుకొని వెళ్ళకూడదు స్కూల్ కి, అలాగే కోర్టుకి, హాస్పిటల్స్ కి అది చెప్పారు. కానీ కోర్టుకి వేసుకొని వెళ్ళకూడదు అనేది ఎక్కడ రాయలేదు, రాజ్యాంగంలో రాయలేదు, ఎక్కడ రాయలేదు. మీరు కోర్టులో చూసుకుంటే గాంధీ విగ్రహానికి కూడా పూలదండ ఉంటుంది. అవి వేరు. అంటే మామూలు ఇక్కడ మల్లె పువ్వులు అనగానే మీరు ఎందుకని డర్టీగా ఆలోచిస్తున్నారు? డర్టీగా ఆలోచించట్లేదండి. మల్లె పువ్వులు పవిత్రం. మీరు చెప్పండి సమాధానం. మల్లె పువ్వులు పవిత్రమైనవి, మంచివి, ఆ తప్పేవి కాదు. మరి టీటీడీలోనికి, తిరుమల తిరుపతి దేవస్థానంలోనికి భక్తులు లక్షల మంది వెళ్తుంటారు. ఎందుకు అలౌ చెయ్యరు? మంచివే కదా పువ్వులు. అక్కడ గుడిలో దేవుడికి వేసే పువ్వులు వీళ్ళెందుకు పెట్టుకోకూడదు అని ఎక్కడ లేదే. పూజారి చెప్తే నేను విన్నాను. అక్కడ అర్చకులు, ప్రధాన అర్చకులు ఒక ఆయన మాట్లాడుతుంటే నేను విన్న వీడియో నా దగ్గర ఇప్పటికి కూడా ఉంది. మీరు తిరుపతికి ఎప్పుడైనా అంటే ఎవరైనా వెళ్ళేటప్పుడు చూసారా? పువ్వులు అక్కడ అమ్మరు అయితే నాకు చెప్పారండి. నా ఫ్రెండ్స్ వెళ్ళారు. అక్కడ పువ్వులు అమ్మరు. దేవుడి కోసం మాత్రమే, దేవుడి కోసం మాత్రమే వాడతారు అక్కడ. చెప్తాను, పువ్వులు అనేవి నేను గత వీడియోలో చేసినట్టుగా మీరు నా మీద ఒక వీడియో కూడా చేయడం జరిగింది. పువ్వులు అనేవి నిజంగానే పవిత్రమైనవి. ఏ శుభకార్యానికైనా వాడతారు. ముందుగా క్రిస్టియన్స్ కూడా శుభకార్యాలకి వాడతారు. మెయిన్ గా ఏంటి క్రిస్మస్ కి వాడతారు. చాలా మంది వాడుతూ ఉంటారు, ఫంక్షన్స్ కి, గృహప్రవేశాలకు, అన్నిటి. పువ్వులు అనగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అంటే దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళి మనం అక్కడ పూజ చేసే ఒక వస్తువు లాంటివి అవి. అలాంటప్పుడు మరి టీటీడీలోకి ఎందుకు తీసుకువెళ్ళరు అనుకుంటున్నారు మీరు? చాలా మంది పెట్టుకుని వెళ్ళాం, మేము కూడా పెట్టుకుని గుళ్ళకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కదండి. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిద్ధాంతం, నియమం ఏంటంటే అక్కడ పువ్వులు అమ్మనివ్వరు, మనుషులు పెట్టుకోవడానికి అమ్మనివ్వరు. నేను చూసినంత వరకు అయితే నా అనుభవంలో ఏ ఆడవాళ్ళు కూడా అక్కడ పువ్వులు పెట్టుకుని వెళ్ళరు. ఒకవేళ తీసుకెళ్ళినా దేవుడి కోసం తీసుకెళ్తారు తప్ప అక్కడ పువ్వులు పెట్టుకుని వెళ్ళరు. రెండోది, నేను కూడా గతంలో నా మీద కొన్ని కేసులు ఉంటే కోర్టులు చుట్టూ తిరిగిన వాడిని. కోర్టులో పువ్వులు పెట్టుకుని వెళ్తే అక్కడ జడ్జిని అవమానపరిచినట్టు. ఎందుకంటే అలంకరణ తక్కువ, మినిమం డెకరేషన్ తో వెళ్ళాలి అక్కడికి. అవసరం పువ్వులు పెట్టుకుని 5 మూరలో లేదా 4 మూరలో 1 మూర పువ్వులు పెట్టుకొని వచ్చిన మహిళని నేను దాదాపుగా 150 సార్లు కోర్టుకు వెళ్ళి ఉంటా. ఎప్పుడు చూడలేదు. అక్కడికి చాలా నేను ఇప్పుడున్నాను, నేను కోర్టుకు వెళ్ళినప్పుడు కోట్ వేసుకొని వెళ్ళను. నేను కోట్ వేసుకొని రాకూడదు అని రూల్ ఏం లేదు రాజ్యాంగంలో, కానీ అక్కడ రూల్ కానీ లేదు. ఎందుకు వేసుకెళ్ళనంటే అది కోర్టు, అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు, గౌరవప్రదమైనటువంటి పెద్దవాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళని గౌరవించాలంటే మన డ్రెస్ ద్వారా కూడా వాళ్ళని గౌరవపరచాలి. పైన నేను ఒక బటన్ తీసేస్తాను మామూలుగా, కోర్టుకు వెళ్ళినప్పుడు అది పెట్టుకుంటాను. ఎందుకంటే వాళ్ళని గౌరవించటం, అది మన అలంకరణతో కూడా వాళ్ళని గౌరవించటం. అలా నేను ఎప్పుడు ఎవరిని పువ్వులు పెట్టుకుని వెళ్తాం చూడాలి. ఒకవేళ చూసాను అనుకో, బుద్ధి లేదు ఈమెకి కోర్టుకు పూలు పెట్టుకొచ్చింది అనుకుంటా. నేనైతే అలాగే అనుకుంటా, ఎవరైనా అలాగే అనుకుంటారు కూడా. ఎందుకంటే ఆ స్థలం, అది అకేషన్ కాదు, అది శుభకార్యం కాదు. అది శుభకార్యాలకి 5 కాదు 150 మూరలు పెట్టుకున్నా ఎవరు ఫీల్ అవ్వరు, హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి, హాస్పిటల్కి పెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా పిచ్చోళ్ళు అని అనుకుంటారు. కామన్ సెన్స్ లేదు. ఎందుకు పెట్టుకోరు అంటే అక్కడ ఉన్న వాతావరణం వేరు. అలాగే ఆ వర్క్ కి రెస్పెక్ట్ ఇస్తున్నారు. అంటే పూలుకి అక్కడ ఉన్న డిగ్నిటీ అనేది చూపించాలి కాబట్టి. అంటే పూలు పెట్టుకుంటే డిగ్నిటీ ఉండదా? నేను అలా పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మాట్లాడిపించినా మీకు అడిగిపించినా చూపించండి ఎక్కడ ఉంది. సరే ఇప్పుడు ఎవరైతే, సరే నేను ఒకటి చెప్తాను, అడ్వకేట్స్ పూలు పెట్టుకుంటారా? పెట్టుకుంటారండి కొంతమంది. కోర్టుకి పెట్టుకోరు. అడ్వకేట్ పెట్టుకోవడం అంటే లోపలికి వెళ్ళాక తీస్తారు. ఎందుకు తీయాలి? మంచిదే కదా.
నేను మీకు ఒకరితో మాట్లాడిపిస్తాను, వాళ్ళు మీకు సమాధానం చెప్తారు, ఓకేనా? నేను ఆల్రెడీ ఈ టాపిక్ మీద మాట్లాడాను. ఎవరితో వేరే మాట్లాడారు? నేను నాకు తెలిసిన అడ్వకేట్స్ తో మాట్లాడాను. ఏం మాట్లాడారు? అది గౌరవం కాదు, అది ఉమ్, పెద్దవాళ్ళు ఉంటారు, అక్కడ జడ్జి గారు ఉంటారు కాబట్టి మినిమం కామన్ సెన్స్ ఉంటది కాబట్టి పెట్టుకుని వెళ్ళకూడదు. అది గౌరవం కాదు అనేది మీరు ఎలా చెప్తున్నారు? ఏది గౌరవం కాదని? పువ్వులు పెట్టుకునేది. పువ్వులు అది ఒకటండి, లిప్స్టిక్ కూడా వేసుకెళ్ళరు. ఉమ్, కోర్టుకి వెళ్ళేటప్పుడు లిప్స్టిక్ కూడా వేసుకుని వెళ్ళరు. వేసుకునే ఆ గౌరవం అంటే ఇంకా వాళ్ళకి గౌరవం మర్యాద లేదని అర్థం అండి. ఇక్కడ నాకు మీరు మాట్లాడేదాన్ని బట్టి చూస్తుంటే మీరు ఒక ఆలోచనలో ఉండిపోయారు. ఇప్పుడు నేనే చెప్తున్నానండి, నాకు అదే అనిపిస్తుంది ఒకటి మీరు చెప్తున్నాను. మాట్లాడుతుంటే. నేను టీ షర్ట్ వేసుకుని బ్లేజర్ వేసుకుని కోర్టుకి నేను వెళ్తే ఉమ్, ఆ కోర్టుని, జడ్జి గారిని, అడ్వకేట్స్ నేను అగౌరవపరిచిన వాడిని అవుతా. ఉమ్, కోర్టుకి వెళ్ళేటప్పుడు నీట్గా షర్ట్ వేసుకొని పైన బటన్స్ పెట్టుకొని శుభ్రంగా వెళ్ళాలి. ఉమ్, జడ్జి గారి ముందు తలదించుకొని నిలబడాలి. అవును. ఇది మినిమం కామన్ సెన్స్. అది ఇది రూల్ కాదు, రాజ్యాంగంలో లేదు. మినిమం కామన్ సెన్స్. అలాగే చర్చ్ కూడా పవిత్రమైంది. ఉమ్, ఆయన షాలేం రాజు గారి చర్చిలో, పర్టికులర్గా ఆయన చర్చిలో పువ్వులు పెట్టుకొని వెళ్ళకూడదు. అది అక్కడ రూల్. ఉమ్. పువ్వులు ఆయన సంఘంలో, ఆయన డినామినేషన్లో వాళ్ళు అలౌ చేయరు కాదు కదా, అసలు వాళ్ళు వెళ్ళరు. అక్కడికి వెళ్ళే వాళ్ళు వేరు. వాక్యంలో ఆయన చెప్పే వాక్యం ఏదైతే ఉందో అందులో నా సంఘంలోకి వచ్చే క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో మహిళలు వాళ్ళు కొనరు అనేది అని నెక్స్ట్ ఎప్పుడైనా మెసేజ్ లో మాట్లాడినప్పుడు చెప్తారు. ఎందుకంటే ఆయన ఇది వరకు ఎప్పుడు న్యూస్ లోకి ఎక్కల పాపం, ఇప్పుడు ఎక్కారు మొట్టమొదటిసారి. ఎందుకంటే ఎప్పుడు ఆయన వ్యాఖ్యలు ఎవరిని కించపరిచే విధంగా ఉండవు. మొదటిసారి ఉండొచ్చా, మీవి ఉండొచ్చా మరి? నా బోల్డ్ ఉంటాయండి, నేను కౌంటర్లు చేస్తూ ఉంటాను. నన్ను ఒకటి మాట్లాడితే నేను ఒకటి మాట్లాడతాను, నా దేవుని మీద మాట్లాడితే నేను వాళ్ళ దేవుని మీద మాట్లాడతాను. నాది వేరు, నాది విడిచిపెట్టండి. ఆయన ఎప్పుడు ఎవరికి కౌంటర్లు ఇవ్వని వ్యక్తి. మొదటిసారి ఆయన 3 గంటల ప్రసంగంలో నిమిషం కట్ చేసి ఇంత రచ్చరచ్చ చేస్తున్నారు. ఎవరు చేశారండి ఆ వీడియో? ఎవరు చేశారు నాకు కూడా తెలియదండి. ఎవరు దాన్ని సర్క్యులేట్ చేశారు, ఎవరు దాన్ని ఎడిట్ చేసి బయటికి తీసుకొచ్చారో తెలియదు. పాపం ఆయనకు కూడా తెలియదు. ఇక మీదట ఇలాంటి ప్రస్తావన ఏదైనా వచ్చినప్పుడు, అంటే ఒక సెక్యులర్, ఒక జనరల్ కామెంట్ ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఈసారి ఇది నా సంఘం వాళ్ళకే అని చెప్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే పాపం ఇప్పుడు వైరల్ చేశారు కదా, వైరల్ ఆయన అయ్యారు, ఆయన ఆ మాటలు చెప్పి ఆయన అయ్యారని చెప్పొచ్చు. అయితే ఇంకోటి, నేను మీ వీడియోలో ఒకటి చూశాను. ఎవరైనా సరే పూలు పెట్టుకొని వెళ్తే నాకైతే వాళ్ళు బజారు మనుషులే అని నేను నమ్ముతాను. అవును అవును, ఒక చావు ఉంటది, ఒక చనిపోయి ఉంటారు, ఆ చావు దగ్గరికి 5 మూరలు మల్లెపూలు పెట్టుకుని వస్తే కాదు మీరు నెగటివ్ గానే వాటిని చూస్తున్నారే తప్ప ఎందుకని పాజిటివ్ గా చూడలేకపోతే? కామన్ సెన్స్ ఉండాల్సిన చోట వాడకపోతే నాకు తెలిసింది ఏంటంటే అండి, ఎక్కడికి ఎలా వెళ్ళాలో అలా వెళ్తే మర్యాద, ఎక్కడికి ఎలా వెళ్ళాలో అలా కాకుండా మితిమీరి అలంకరణతో వెళ్తే విచ్చలవిడితనమే బజారుతనం అంటారు. నాకు తెలిసింది అదే. క్రమానికి మించింది. బాధలో ఉన్నప్పుడు ఎవరైనా సరే పువ్వులు పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలా ఉండదు. పెట్టుకుంటే తప్పేం కాదు కదా, పెట్టుకోరు. ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు నేను కోటీశ్వరుని అనుకోండి, నా దగ్గరకు ఒక ఫ్యామిలీ వచ్చారు, భార్య భర్త పిల్లలు వచ్చారు, అప్పులు ఉన్నాయని ఏడ్చుకుంటూ వచ్చారు. మేము బ్రతకాలన్నా చనిపోవాలనుకుంటున్నాం అని వచ్చారు. ఆమె ఒక 5 మూరల తలల్లో మల్లెపూలు పెట్టుకొచ్చింది అనుకోండి, ఆమె మాటలకి, ఆమె పూలకి, ఆమె అలంకరణకి సెట్ అవుద్దంటారా? సింక్ అవుతుంది అసలు? ఆమె పెట్టుకుంటది అసలు? నాకేమనిపిస్తుంది అంటే, ఇంత బాధల్లో ఉన్న ఈవిడ ఆ అలంకరణ పైకి మనసు ఎలా వెళ్ళిద్ది? కామన్ సెన్స్ కదా. సరే, నేను మీకు సందర్భానుసారంగా మనం బిహేవ్ చేయాలి అన్నది నా ఉద్దేశం. ఓకే, కొంతమంది మధ్య తరగతి మహిళలు, పెళ్ళైన మహిళలు, పుణ్యశ్రీలు అంటున్నారు. వాళ్ళు ఎంత ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా భర్త ఉన్నాడు. పాతకాలంలో మీరు చూడొచ్చు, ఖచ్చితంగా పూలు ఉంటాయి నెత్తిలో, నుదుటిన బొట్టు. అంతెందుకండి, కూలి పనులు చేసుకున్న వాళ్ళు, డైలీ వేజ్ వర్కర్స్ సాయంకాలము అంత చికెన్, అంత మల్లెపూలు తెస్తారనేది మనందరికి తెలుసు పాత రోజుల్లో. అది ఆచారంగా వాళ్ళ భార్యకు పెట్టుకోవడం తెచ్చేవాళ్ళు. తప్పేం కాదు. నేను పువ్వులు పెట్టుకోవడం తప్పని నేను ఎప్పుడు అనను. ఇప్పుడు మా రిలేటివ్స్ లో కూడా పూలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళని చూసినప్పుడు బజార్ మనుషులు నేను అనుకోను, మంచిది పెట్టుకోనిలే అనుకుంటున్నా. నా దృష్టిలో తప్పేం కాదు అది. కానీ నేనంటుంది షాలేం రాజు గారి ఒపీనియన్ చెప్తున్నా, ఆయన వ్యూ నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు అన్నారు మీ కుటుంబ సభ్యులు ఎవరైతే, మీ బంధువులు ఎవరైతే ఉన్నారో అలా వాళ్ళు పెట్టుకుంటే బజారు మనుషుల్లాగా చూడరు. మీరు ఎవరు పెట్టుకున్నా చూడను, కానీ సందర్భం కాని చోట పెట్టుకుంటే మాత్రం చూస్తా.
సందర్భం చావు కాని దగ్గరనో ఆ. ఒక ఒక పెద్దవాళ్ళని కలిసే దగ్గరనో ఒక కోర్టులోనో పోలీస్ స్టేషన్లోనో హాస్పిటల్లోనో ఇలాంటి చోట చూస్తే నా వాళ్ళైతే తిడతా. ఏమని బుద్ధి తిడతారు? ఉందా, కోర్టుకు పూలు పెట్టుకుని వచ్చావు జడ్జి గారిని, ఇక్కడ ఎవరి ఇక్కడ అభిప్రాయం గవర్నమెంట్ ని వాళ్ళది కదండి. అదే అంటున్నా. ఆ, మనకంటూ కొన్ని మన ట్రెడిషన్, మన ఇండియన్ ట్రెడిషన్ అండి మంది. అవును. ఇప్పుడు కోర్టుకి ఇంత చిన్న నిక్కర్ వేసుకుని వస్తానంటే ఆడపిల్లని మనం అంటే ఒప్పుకుంటామా? పువ్వులు సరే పెట్టుకోవడం ఒకటి ఒక చెప్తాను, ఆడపిల్ల అక్కడ ఒకటి చెప్తాను చూడండి, రెండు ఒకటి సమానమేనా? చెప్తాను చూడండి. ఇప్పుడు పాష్ కల్చర్ లో పెరిగి ఉంటుంది ఒక ఆడపిల్ల. ఉమ్, అలాగని చెప్పి మనము 7వ తరగతి చదువుతున్న అమ్మాయికి నీస్ పైకి స్కట్ వేసి పంపిస్తాము స్కూల్ కి? లేదు. ఎందుకు పంపించము? ఎదుగుతున్న అమ్మాయి ఆ, పరిస్థితులు అది బాగాలేవు. అది అది నేను అంటుంది అదే. ఆహా, సరే, ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఓకే. ఉండాలి. అంటే ఉమ్. మల్లెపూలు పెట్టుకోవడం, నీస్ వరకు ఒక ఇది వేసుకోవడం రెండు ఒకటేనా? రెండు రెండు సమానం? ఒకటే ఏంటండి, రెండు అంటే కామన్ సెన్స్ లేకపోవటం, అది విచ్చలవిడితనం. అరే ఇక్కడికి నేను ఇలా వెళ్ళొచ్చా? అది స్కర్ట్ కావచ్చు, పువ్వులు కావచ్చు, ఈ లిప్స్టిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ అకేషన్ కి, అంటే ఈ సందర్భానికి నేను ఇలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఉమ్, ఇది ఎక్కడ రాసి పెట్టి లేదు, ఎవరు చెప్పరు కూడా. అది ఇంకిత జ్ఞానం. మనం పెరిగినటువంటి కుటుంబ వాతావరణాన్ని బట్టి అవన్నీ వస్తాయి, అలవరుచుకుంటాం మనం వాటిని. ఉమ్, ఎక్కడికి ఎలా వెళ్ళాలి, ఎక్కడికి ఎలా వెళ్ళకూడదు. ఉమ్, నేను చావు దగ్గరికి కోటేసుకుని వెళ్ళాను అనుకోండి, కిందికి మీదికి చూసి చావు గుడేంద్ర కోటేసుకుని రెడీ వచ్చాడు అంటారు నన్ను. అది నా ఇంకిత జ్ఞానం. అది ఉమ్, చావు దగ్గరికి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళాలి. ఉమ్, ఒకరు బాధలో ఉన్నారు, వాళ్ళని ఓదార్చడానికి ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి. ఉమ్, స్కూల్కి ఎలా అంటే ప్రతిదానికి ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది, ఒక ట్రెడిషన్ అనేది. మనం ఇండియన్స్ కాబట్టి మన ఇండియన్ సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాలి. ఉమ్, మితిమీరిన అలంకరణ విచ్చలవిడతనానికి దారి తీస్తుంది, బజారుతనం అంటారు దాన్ని. ఉమ్. అంటే మీ వాళ్ళు ఎవరైనా అలా మల్లెపూలు పెట్టుకొని బయట తిరిగినా కూడా అలాగే అనుకుంటారా? మీ బయట కుటుంబ తిరిగితే సభ్యులు నేను అలా అలాగే? అనుకోను. ఉమ్, గౌరవించాల్సిన చోటికి, బాధలున్న చోటికి, సమస్యలున్న చోటికి అలా వెళ్ళకూడదు అంట. సరే, అంటే ఇప్పుడు ఏదైతే చర్చ్ ఉందో అది బాధలున్న చోట, బాధలున్న చోటు కాదండి, సమస్యలున్న చోట? వాళ్ళు దేవుడు ఉన్నాడని నమ్మే చోటు. ఉమ్, అలానే నేను అందరు క్రైస్తవులు పెట్టుకోరని చెప్పను. ఉమ్, చాలా చర్చిలకు వెళ్ళే వాళ్ళు పువ్వులు పెట్టుకుని వెళ్తారు. అందుకే నేను మాట్లాడుతుంది షాలేం రాజు గారి వ్యూలో నేను మాట్లాడుతున్నా. అలాంటి ఆయన అంటే ఇప్పుడు సంఘంలో ఓకే, పెట్టుకోరు. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆయన సంఘంలో వాళ్ళు పెట్టుకోరు అని చెప్పి, అది మీకు మాత్రమే తెలిసింది అనుకోండి. ఉమ్. మరి ఇలా బయట ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడదాం, ఇది ఎందుకు అన్నాను అనేది ఒక వివరణ ఇద్దామని ఆయనకు అనిపించట్లేదా? పోనీ ఎందుకు మీకు కూడా ఇవ్వాలండి? ఇప్పుడు మేము అనిపించలేదా? ఇస్తున్నాం కదా, సరిపోవట్లేదా? మీరు ఇప్పుడు అన్నారా మాకు? ఆయనే బయటకు వచ్చి ఆయనే మాట్లాడాలి అనటం అది రాక్షసానందం అనమాట. ఆయన్ని డిగ్రేడ్ చేయటానికి, ఆయనే తగ్గాలని ఆయనే రావాల్సిన అవసరం ఇది. నేను మాట్లాడుతున్నా, ఇంకా ముగ్గురు ఆహా, నలుగురు ఒక్క నిమిషం అండి. మాట్లాడుతున్నారు. అంటే మామూలుగా షాలిం రాజా గారితో మీరు కలిసారా నేను ఇంతకుముందు ఎప్పుడు ఎప్పుడు? కలవలేదు, కనీసం మరి ఫోన్లో కూడా నేను కలవకుండా ఎలా మాట్లాడలేదు. మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఆయన నేను ఒకటే రక్తంలో కడగబడ్డాము, యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాము, ఉమ్, ఆయనది నాది ఒకటే ఫ్యామిలీ, అన్నదమ్ములం అని మేము అనుకుంటున్నారు. ఫీల్ అవుతాం. ఎందుకంటే యేసుక్రీస్తుని మీరు ప్రకటిస్తున్నాడు ఆయనకి ఆయన, తెలుసా నేను ఇద్దరం. పోనీ? మీరు ఆయనకి ఖచ్చితంగా తెలుసా? తెలుసు, ఎలా చెప్తున్నారు ఖచ్చితంగా తెలుసా? ఖచ్చితంగా తెలిసి ఉంటది, తెలియకుండా అయితే ఉండదు. అంటే ఎలా చెప్తున్నారు? మీరు ఇప్పుడు ఇప్పుడు- దాకా ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఉమ్. ఎప్పుడు చూడలేదు, ఇద్దరు కలిసింది లేదు. ఉమ్. మరి మీరు ఆయన ఇచ్చిన వ్యాఖ్య మీద మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీరు ఆయనకి తెలుసని చెప్తున్నాను ఎలా కదా, ఒకటి చెప్తున్నారు? యాజ్ ఎ క్రిస్టియన్ గా ఈజ్ మై బ్రదర్. ఉమ్, ఆయన క్రైస్తవుడు, నేను క్రైస్తవుని. నేను ఒక పాస్టర్ని, సువార్థికుడిని, ఆయన ఒక పాస్టర్ సువార్థికుడు. నేను చేస్తున్న పని ఆయన చేస్తున్నాడు, ఆయన నా జత పనివాడు ఆయన. ఉమ్, ఈ విషయంలో ఆయన తప్పు లేదు, నాకంటే ఆయన ఆయన పెద్దవాడు, చెప్పారా పోనీ? అనుభవంలో పెద్ద. ఉమ్, నేను ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు నేరుగా కలవలేదు, ఉమ్, కనీసం ఫోన్లో కూడా ఈ ఇష్యూలో కూడా నేను ఆయనతో మాట్లాడింది లేదు. ఉమ్, కానీ నా కుటుంబ వ్యక్తిగా నేను నిస్వార్థంగా, ఏ కల్మషం లేకుండా, ఏ స్వలాభం ఆశించకుండా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన తప్పు లేదన్నప్పుడు ఎవరైనా మాట్లాడొచ్చు, అవసరం ఉంది మరి. అయితే ఇందాక మీరు అన్నారు ఆయన సంఘంలో పెట్టుకోకూడదు అని అన్నారు. ఆ అవును. విషయం మీకు ఎలా తెలుసు? నాకు తెలుసు, ఆయన పెంతెకోస్తల్ బ్యాక్గ్రౌండ్ అని నాకు తెలుసు. ఎలా తెలుసండి? ఎందుకు తెలియదండి? ఇప్పుడు ఈయన ఉన్నాడు నా పక్కన, ఆయన ఒక చర్చ్ స్టార్ట్ చేశాడు అనుకో, ఉమ్, వీడియోలని చూస్తూ ఉంటాం, కనబడుతూ ఉంటాయి వీడియోస్. ఉమ్, ఆయన మాట్లాడేటువంటి మాటల్ని బట్టి ఆయన సంఘ పద్ధతులు ఏంటో తెలిసిపోద్ది. ఉమ్. ఒక గంట చూస్తే చాలా తెలిసిపోద్ది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అసలు ఎందుకు చేశారు, ఉమ్. అక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది, అసలు నిజంగానే ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది కనుక్కోవాలని ఆ బాధ్యత కూడా అనిపించలేదా మీకు? నాకు ఆల్రెడీ క్లియర్గా నాకు తెలుసు కాబట్టి నేను మరలా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయన
ఆయన సంఘంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు మల్లెపూలు పెట్టుకోరు కాబట్టి అత్యలంకరణ అంటే అవసరానికి మించిన అలంకరణ వాళ్ళు చేసుకోరు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయటానికి ఈ ఉదాహరణ ఆయన అక్కడ వాడటం జరిగింది. ఇప్పుడు ఆయన అన్నది ఒకే ఒక వాక్యం, అది ఏంటి? పువ్వులు పెట్టుకున్న వారు బజార్ వ్యక్తులతో సమానం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు పెట్టుకోరు అన్నట్టుగా చెప్పారు. అన్నట్టుగా కాదు, మా వాళ్ళు పువ్వులు పెట్టుకోరు, వీళ్ళు బజారు సంబంధులు కాదు అన్నారు. ఆయన అన్నది ఆ ఒక్క వాక్యమైన మీరు అనేవి చాలా ఇంకా ఎక్కువ కాంట్రవర్సీకి దారి తీసిన అనిపించట్లేదు. అస్సలు అనిపించట్లేదు. ఎందుకని? నేను చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాను. నేను చెప్పాను కదా, నేను మాట్లాడే ఈ మాటలు చాలా దూరం వెళ్తాయి, కానీ నా మాటల్లో తప్పు లేదని నాకు తెలుసు. అంటే మీరు అలా అనుకుంటున్నారా? తప్పు లేదని అనుకుంటున్నా. అంటే ఇందాక మీరు అన్నట్టుగా పువ్వులు పెట్టుకొని స్కూల్ కాలేజ్ ఏదైతే చెప్పారో అలా ఉన్నప్పుడు మీకే తప్పుగా అనిపిస్తుంది అంటే మరి మీలోనే తప్పు ఉంది అనుకోవచ్చు. సమస్య లేదండి. నేను చాలా ఏమంటారు, నా భారతదేశ సాంప్రదాయాన్ని నేను గౌరవిస్తా. ఒక ఇద్దరిని అడుగుదాం, వాళ్ళకు కూడా అదే అనిపించింది అంటే అనుకుందాం. లేదు వాళ్ళకి అలా అనిపించలేదు అంటే మరి మీలోనే తప్పు ఉంది అని అనుకుంటారా? ఒప్పుకోను. ఎందుకు? ఎందుకంటే అందరూ నా ఆలోచనతో ఏకీభవించాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరుండొచ్చు, నా ఆలోచన వేరుండొచ్చు. ఇప్పుడు నేను చాలేం రాజు గారు చేసిన వ్యాఖ్యల్ని పరిశీలించిన తర్వాత నేను ఇవన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నది ఒక 10 నిమిషాల వీడియో అనుకుందాం, 8 నుంచి 10 నిమిషాల వీడియోలో ఏం పరిశీలించారు మీరు? పరిశీలించడానికి ఏముందంటే చాలా స్పష్టంగా ఆయన క్రైస్తవులను ఉద్దేశించి, ఆయన సంఘ సభ్యులను ఉద్దేశించి ఒక ఎక్కడో జరిగిపోయిన ఒక ఉదాహరణని అక్కడ వాడాడు. రెండవది, ఆయన హైందవ మహిళల్ని కానీ సమాజంలోని ఇతర మహిళల్ని కానీ లేదంటే పువ్వులు పెట్టుకునే వాళ్ళని కానీ ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు. కేవలం ఆయన చర్చ్ స్త్రీలని బలపరచటానికి ఆయన మాట్లాడారు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీకు అర్థమవుతుంది? నాకు అర్థమవుతుంది. మరి ఎందుకండి మిగతా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు? ముఖ్యంగా మిగతా పాస్టర్స్ కి ఎందుకు అర్థం అవ్వట్లేదు? అంటే ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఇప్పుడు నేను ఎదగటం నా కుటుంబంలో కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. అంటే నా ఫ్యామిలీ ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి, 1000 మందిలో 400 మందికి నేను ఎదగటం ఇష్టం ఉండదు, ఓర్చుకోలేని తనం. అట్లా క్రిస్టియన్స్లో కూడా పాస్టర్స్లో కూడా కొంతమందికి ఆయన నచ్చిన వాళ్ళు ఉంటారు. యేసు ప్రభువే కొంతమందికి నచ్చలేదు. ఈ నచ్చని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టైంలో బయటకు వచ్చి ఆయనది తప్పే అని మాట్లాడతారు రాళ్ళేయటానికి. అంటే ఆయన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పే అంటారా? ఖచ్చితంగా తప్పే అంటారండి, 100% తప్పే అంటారు. సరే, మీరు ఏదైతే ఇప్పుడు అన్నారో ఆయన ఎదుగుతూ ఉన్నారు కాబట్టి ఆయన ఎదగటం ఏంటండి బాబు, ఆయన ఎదుగుతూ కాదు, ఆయన ఎదిగిపోయాడు. దేవుడు ఆయన చాలా ఆశీర్వాదంగా మార్చాడు. ఆయన దేవుడు వేల మందికి, 1,00,000 మందికి ఆయన ఆశీర్వాదంగా మార్చాడు. ఆయన సంఘం 50,000 మంది, 50,000 మందికి ఆయన దీవెనగా నిలబెట్టాడు. ఒక నీడ, ఒక చెట్టులాగా నిలబెట్టాడు ఆయన. ఆ చెట్టు నీడలో వాళ్ళందరూ ఉన్నారు. ఆయన ఎదగటానికి ఏమీ లేదు, ఆయన తారాస్థాయికి చేరుకోవటానికి దేవుడు సహాయం చేశాడు ఆయనకి. అంటే మిగతా పాస్టర్లు అందరూ కూడా అనేది మాత్రం వాస్తవం కాదు. ఆయనని తప్పు పట్టటం, అది పాస్టర్ అయినా క్రైస్తవులైనా ఇతరేతర మతస్థులైనా ఆయన్ని తప్పు పట్టడం సరికాదు. మీరు మాత్రం వాస్తవం అంటారు? నేను అని అనట్లేదు. అంటే నా మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించగలిగితే ఆయన అపార్థం అవరు. ఇవన్నీ నేను మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం నేను చూశాను. ఆయన ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యల్లో కూడా ఎవ్వరి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన వ్యక్తి కాదు. అంటే ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు ఆయన గతంలో 10-20 చేసుంటే నేను కూడా వెనకేసుకుని రాను. ఇప్పుడు మామూలుగా షాలీం రాజా గారిని ఎప్పుడు మీరు కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ఆయన గురించి తెలియదు. ఓకే, ఆయన పక్కన పెడితే ప్రవీణ్ పగడల గారిని ఎప్పుడైనా కలిసారా? ఎప్పుడు కలవలేదు. ఫోన్ లో మాట్లాడారు, 3 సార్లు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? నార్మల్ గా ఆయన చేసేటువంటి ప్రసంగాల్ని అప్రిషియేట్ చేస్తూ మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, మీకు చాలా మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటామని చెప్పి మాట్లాడు. నేను అనేక సందర్భాల్లో ప్రవీణ్ పగడల గారి గురించి మాట్లాడిన సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. మీరు గతంలో చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ డిబేట్స్ కానివ్వండి, ఇంటర్వ్యూస్ కానీ ఏవైతే ఉన్నాయో, ఆయనకి మద్యం అలవాటు లేదు అనేది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. అవును, ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అది మద్యం కారణంగానే జరిగింది అంటూ కొంతమంది, లేదు అది హత్య అంటూ కొంతమంది,
ఇలా మాట్లాడుకోవడం జరిగింది. ఆ అవును. వైన్ షాప్స్ దగ్గర, లిక్కర్ మార్ట్ దగ్గర ఫొటోస్ అవన్నీ కూడా మీకు చూపించినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు అలవాటు లేదు అని మీరు చెప్పడం జరిగింది. అవును. కానీ కొద్ది రోజుల క్రితం ఒక ఆడియో లీక్, ఉమ్, మీరు ఏదైతే ఆడియో లీక్ అయ్యిందో దాంట్లో మాట్లాడింది మీరేనా? నేనే మాట్లాడాను. మరి అసలు అందులో ఏం మాట్లాడారు? యాక్చువల్గా జరిగింది ఒక 10 రోజుల డిస్కషన్ అది. హ్మ్. అందులో నుంచి వెతికి వెతికి కొన్ని ఆడియోస్ని కట్ చేసి దాన్ని టెలికాస్ట్ చేశారు. హ్మ్. మాట్లాడింది నేనే, నా వాయిసే. ఒక కుటుంబంలో ఉన్నటువంటి 4 వ్యక్తులు హ్మ్. ఇంట్లో మాట్లాడుకోవడానికి, హ్మ్. పబ్లిక్లోకి వచ్చి ఇదే 4 మాట్లాడడానికి, హ్మ్. ఒక 2 వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకోవడానికి, అదే 2 వ్యక్తులు అదే అంశం మీద బయటకు వచ్చి మాట్లాడడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది కూడా కామన్ సెన్స్. హ్మ్. ఇంకిత జ్ఞానం ఉన్నోడు నన్ను ఎవడు అపార్థం చేసుకోడు. హ్మ్. ఎందుకంటే మనము ఇంట్లో మాట్లాడుకున్నట్టుగా ఫోన్లో పర్సనల్గా మాట్లాడుకున్నట్టు బయట మాట్లాడం. హ్మ్. సొసైటీలోకి వచ్చి మాట్లాడేటప్పుడు మన మాటలు ఎదుటివాడిని ప్రభావితం చేస్తాయి అన్న ఒక కాన్షియస్ ఉంటుంది. కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం. హ్మ్. ఫోన్ కాల్లో మాట్లాడుకునేటప్పుడు, లేదంటే ఇంట్లో 4 కూర్చొని మాట్లాడుకునేటప్పుడు, 4 గోడల మధ్య ఒక 10 మంది పెద్దవాళ్ళు కూర్చొని వాస్తవాలు మాట్లాడేటప్పుడు మాట్లాడుకుంటారు. వాస్తవాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంచెం పర్సనల్గా మాట్లాడుకుంటారు. ఇది సమాజానికి మనం చెప్పాల్సింది కాదు కాబట్టి. అయితే విషయం ఏంటంటే, అతను క్రైస్తవుడు అని నన్ను నమ్మించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు క్రైస్తవులు? అవతలాడు మీతో ఫోన్లో మాట్లాడిన మాట్లాడుతూ వ్యక్తి. డేవిడ్ పాల్ అని చెప్పి అబద్ధపు పేర్లు పెట్టుకొని, మేము క్రైస్తవులము, నేను అమెరికాలో ఉంటాను, నా ప్రవీణ్ పగడాల ఫ్రెండ్, మేమిద్దరం కలిసి తాగుతాము, ఇవన్నీ దానికంటే ముందు వారం రోజులు నాతో టచ్లో ఉన్నారు వాళ్ళు. హ్మ్. నేను వాళ్ళని బ్లైండ్గా ఓకే వీళ్ళు క్రైస్తవులు, క్రిస్టియన్ సొసైటీకి ఏదో చేయాలనుకుంటున్నారు. హ్మ్. ప్రవీణ్ పగడాల గారి కుటుంబం చాలా క్లోజ్ వీళ్ళకి. ప్రవీణ్ పగడాల గారు ఈయన అమెరికాకి వెళ్ళినప్పుడంతా కలుస్తున్నారు. ఆయనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఈయనకు సాఫ్ట్వేర్ కంపెనీ. ఇలా నన్ను మెంటల్గా ఫిక్స్ చేశారు. హ్మ్. ప్రవీణ్ పగడాల నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని. ఇప్పుడు నేను ఏమైపోయానంటే ఆయన ఏం చెప్పినా సరే ఓకే అంటే ఆయన చెప్పిన దానికి నేను తలుపాల్సినటువంటి పొజిషన్కి వెళ్ళిపోయా. ఇప్పుడు మీరున్నారు, నాకు ప్రవీణ్ పగడాల గారు ఫ్రెండ్ అన్నారు. ఎలా అండి అని అడిగారు, చెప్పారు. ఒక 10 రోజులు మనం మాట్లాడుకున్న తర్వాత ఓకే మీకు నిజంగానే ఆయన ఫ్రెండ్ అని నేను నమ్మేశా. హ్మ్. నేను నమ్మేశా. మీరు ప్రవీణ్ పగడాల గారి గురించి ఏమి చెప్పినా నమ్మే స్థితికి వెళ్ళిపోయాను నేను. హ్మ్. ఎందుకంటే మీరు నమ్మించారు నన్ను ఫ్రెండ్ అని. నాకు ఆయన ఫ్రెండ్ కాదు. నేను ఎప్పుడు ఆయన దగ్గర నుంచి డైరెక్ట్గా చూడలేదు. కాబట్టి మీరు ఏం చెప్తే నేను నమ్మాల్సిన పరిస్థితి. హ్మ్. మీరు అన్నారు ఆయన నేను కలిసి కూర్చొని మందు అవుతామని. ఓకే. నేను అన్నాను నాకు గతంలో కూడా ఇలా చాలా మంది చెప్పారండి, హ్మ్. నాకు తెలుసు అన్నా. హ్మ్. ఇది పర్సనల్ టాక్, ఇద్దరు వ్యక్తుల మధ్యలో సంభాషణ. నాకు అవతల పాల్ డేవిడ్ ఎవడోడు వాడికి మధ్య జరిగిన సంభాషణలో నేను ఫిక్స్ అయ్యా, ఈయనకి ప్రవీణ్ గారి గురించి అన్నీ తెలుసు, ఇన్ అండ్ అవుట్ అన్ని విషయాలు తెలుసు అని నేను నమ్మాను. కాబట్టి ఆయన నేను కలిసి కూర్చొని సిట్టింగ్ చేస్తాం బ్రదర్ అన్నాడు. నాకు తెలుసండి, గతంలో కూడా చాలా మంది నాకు చెప్పారు అని నేను తెలుసు అని మీరు తెలుసు అన్నాను. హ్మ్. తెలుసు ఎందుకు ఏమి తెలుసు అన్నాను, తాగుతాడని తెలుసు కాదు, హ్మ్. గతంలో కూడా చాలా మంది ఇదే విషయం నాకు చెప్పారు, నాకు తెలుసు అన్నాను. కానీ నా పోరాటం అదే ఆడియోలో, నా పోరాటం ఆయన తాగాడా లేదా అన్నది కాదండి, హ్మ్. నా పోరాటం చంపబడ్డాడా లేదా, ఇది నా పోరాటం అని చెప్పాను. ఓకే. ఏవైతే ఇంతకు ముందు జరిగిన డిబేట్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ అందులో ఉన్నాయో, ముఖ్యంగా ప్రతి ఒక్క యాంకర్, ప్రతి ఒక్క రిపోర్టర్ మిమ్మల్ని అడిగింది ఒకటి, ఉమ్. ప్రవీణ్ పగడాల గారికి మద్యం అలవాటు ఉందా లేదా అన్నప్పుడు మరి లేదు అని మీరు ఎందుకు అన్నారు? మద్యం అలవాటు లేదు అని నేను ఎప్పుడు చెప్పలేదు, ఉంది అని ఎప్పుడు మీరు చెప్పలేదు. అనేక సందర్భాల్లో నేను లేదు లేదు మీరు నేనే మాట్లాడుకోవడం జరిగింది. డిబేట్స్ కి పిలిచే ముందు ఇలా ప్రవీణ్ పగడాల గారికి మద్యం అలవాటు ఉందా, ఎందుకంటే మనం ఒక లిక్కర్ మార్ట్ దగ్గర చూడడం జరిగింది, బైక్ డ్రైవింగ్ చేయడం జరిగింది, అక్కడ ఒక చోట కూర్చోవడం జరిగింది, యాక్సిడెంట్స్ కూడా చిన్న చిన్నవి జరిగాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది రిపోర్టర్లు డిబేట్స్ లో కానివ్వండి, యాంకర్స్ అందరూ కూడా మిమ్మల్ని ఆ క్వశ్చన్ వేయటం జరిగింది. మరి అప్పుడు మీరు లేదు అని ఎందుకు చెప్పారు? నేను ఒకటి చెప్తున్నాను, లేదు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే 100 మంది నాతో మాట్లాడితే 100 మంది ఆయన సన్నిహితులే. ఈ 100 మందిలో 50 మంది ఆయన మందు తాగుతాడని చెప్పిన వాళ్ళు ఉన్నారు, 50 మంది ఆయన 19 సంవత్సరాల వయసులోనే అలవాట్లన్నీ వదిలేసి దేవుని సేవ కోసం నార్త్ ఇండియాకి వెళ్ళిపోయి ఆయన వైరాగ్యం కలిగి దేవుని కోసం మిషనరీ లాగా వాడబడ్డాడు అని 50 మంది చెప్పారు. ఈ 100 మంది ఆయన సన్నిహితులే. నేను ఆయనకు సన్నిహితుడిని కాదు, నాకు తెలీదు. ఇప్పుడు నేను ఈ 50 మందిని నమ్మాలా, 100 మందిని నమ్మాలా, ఈ 50 మందిని నమ్మాలా? అప్పుడు నేను ఏ అవగాహనలోకి వచ్చానంటే ఆ ఫుటేజ్ చూసినప్పుడు అక్కడైతే ప్రవీణ్ పగడాల గారు కాదు, మందు కొన్న వ్యక్తి కానీ ఆ మనిషి కానీ ఆయన కాదు.
ఆ బండి మీద కింద పడడం లేవటం ఆయన కాదు, టోల్ ప్లాజాల దగ్గర ఆయన కాదు, ఇది కంపల్సరీ హత్య. తాగే వ్యక్తి అలా ప్రవర్తించడు అని నాకంటూ నేను ఒక అవగాహనలోకి వచ్చి ఆ చనిపోయినటువంటి ఆ రోజు ట్రావెల్ చేసినటువంటి ఫుటేజ్ చూసి ఇక్కడ ఆయన తాగలేదు, ఇక్కడ ఆయన కాదు అసలు అని ఇది నేను నమ్మి 50 మంది నాకు తాగలేదని చెప్పారు కదా, నా నమ్మకానికి వాళ్ళ నమ్మకాన్ని బ్యాలెన్స్ చేసుకొని తాగడు అని చెప్పా. వీళ్ళతో మాట్లాడినప్పుడు తాగుతాడని చెప్పినప్పుడు నాకు తెలుసు అని నేను ఎందుకు చెప్పానంటే, ఈయన నాకు బాగా దగ్గర, నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అమెరికాకు వచ్చినప్పుడు నాతోనే కలిసి తాగుతాడని చెప్పాడు కాబట్టి దీన్ని పట్టుకొని అప్పటికి నమ్మాను. కాబట్టి ఇంకొక 50 మంది నాకు తాగుతాడని చెప్పారు కదా, వాళ్ళు ఆయనకు సన్నిహితులే కదా, ఈయన సన్నిహితులే, ఓకే నాతో గతంలో కూడా చెప్పారంటే తెలుసు అని ఇక్కడ చెప్పాను. మరి మీకు చాలా క్లియర్. ఓకే, మీరు ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నారు కదా, మరి ఆ 50 మంది ఎవరైతే తాగుతారు అని మీకు చెప్పారో మరి ఆ విషయాన్ని అంటే మాకు వేరే వాళ్ళు చెప్పారు తాగుతారు అని ఎందుకు చెప్పలేదు ఎక్కడ కూడా? ఎందుకు చెప్పాలి? ఇప్పుడు నేను ఒకటే చెప్పాను, వినండి చెప్తాను చూడండి, వినండి చెప్తాను. ఇప్పుడు నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా, ఏది వద్దు. అమ్మ నాన్న 5 మంది పిల్లలు ఉన్నారండి, కొడుకో కూతురో ఏదో చెయ్యకూడని తప్పు చేశారు. అమ్మా నాన్న బయటకు వచ్చి వీధులు అందరికీ చెప్తారా నా కొడుకు తప్పు చేశాడని? ఒక్క నిమిషం, అది ఇంటికి సంబంధించి ఇది కూడా మా ఇల్లు అండి, క్రిస్టియానిటీ అనేది మా ఇల్లు. అవును, కాకపోతే ఇదంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత వైరల్ గా మారింది అనేది మనందరికీ కూడా తెలిసిందే. పాస్టర్ ప్రవీణ్ గారిని ఎంతో మంది దేవుడిగా భావిస్తారో అది కూడా తెలుసు. అలాంటప్పుడు ఆయన చావు వెనకాల అసలు ఏం జరిగిందని తెలిసే కోణంలో ఆయన ఆల్కహాల్ తీసుకుంటారు లేదు అనేది కూడా ఒక పెద్ద డిబేట్ లాగానే జరిగింది. మరి అలాంటప్పుడు మీరు ముందుకు వచ్చి, లేకపోతే మీకు ఎవరైతే 50 మంది చెప్పారో లేదు నాకు 50 మంది చెప్పారు కానీ అది వాస్తవమో కాదో అని తెలియదు అన్నప్పుడు అయినా సరే అది చెప్పేవాళ్ళు కదా, మరి ఎందుకు అవసరం లేని వ్యాఖ్యలు చేసి చనిపోయిన వ్యక్తిని డిగ్రేడ్ చేయటం నా ఉద్దేశం కాదండి. నా మాట ఏదైనా 10 మందికి ధైర్యం ఇచ్చేలాగా ఉండాలి తప్ప 10 మందిని అధైర్యపరిచేలాగా ఉండకూడదు. మెయిన్ ఫస్ట్లో నేను చెప్పేది ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు వ్యక్తిగత నాకు తెలియదు కాబట్టి ఆయన తాగుతాడని నేను కన్ఫర్మ్ చేయలేను, తాగుడని కన్ఫర్మ్ చేయలేను. నేను మొదటి నుంచి నా పోరాటము ఫుటేజ్లో ఆయన కాదు, పడుతూ లేచింది ఆయన కాదు, టోల్ ప్లాజా దగ్గర ఆయన కాదు, ఎవరిని పెట్టి నటించారు, ఆయన్ని ఎక్కడో చంపి తీసుకొచ్చి అక్కడ పడేశారు. దీన్ని పోస్ట్మార్టం రిపోర్ట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద చిత్రీకరించారు, యాక్సిడెంట్గా చిత్రీకరించారు. దీని మీద నా ఫైట్ మొదటి నుంచి ఇప్పటికీ నా ఫైట్ అదే. దీని మీద నేను నా స్టాండ్ మార్చుకోలేదు. ఓకే, మీ ఫైట్ అదే అంటున్నారు కానీ ఆ ఆడియో ఎంత వైరల్ అయ్యి మళ్ళీ మీ క్రిస్టియన్స్ మీదనే కొంచెం ఒక రిమార్క్ వచ్చినట్టుగా ఏమీ రాలేదండి, 0.1% కూడా రాలా. అందులో మీరు ఒక మాట అన్నట్టుగా నాకు గుర్తు, అది ఒకసారి నేను వినిపించి కూడా మీకు చూపిస్తాను, లేకపోతే ఆడియోలో కూడా ఈ వీడియోలో కూడా ఒకసారి నేను ప్లే చేసి ట్రై చేస్తాను. ఆయన తాగుతారని నాకు ముందే తెలుసు కానీ అందరం ఒక స్టాండ్ మీద ఉన్నాం కాబట్టి నేను కూడా స్టాండ్ మీద ఉన్నాను అని చెప్పారా లేదా? ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఆయన తాగుతారని గతంలో నాకు ఒక 50 మంది చెప్పారు, తాగారని ఒక 50 మంది చెప్పారు, కానీ నా స్టాండ్ ఏంటి, ఆయన తాగి చనిపోలేదు. జాన్ పాల్ అనేటోడు ఉన్నాడు, పాస్టర్ జాన్ పాల్ అనేటోడు, వాడేమంటాడంటే తాగి చనిపోయాడు, మందు కొన్నది ఆయనే, పడి లేచింది ఆయనే, ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు, చంపబడలేదు అంటాడు. నేను ఎప్పుడు అలా అనను, గతంలో అనలేదు, ఇప్పుడు అనలేదు. ఎవడో వాడు అమెరికా నుంచి ఫోన్ చేసి నన్ను నమ్మించి తాగాడు అంటే తాగాడా నాకు తెలుసండి అన్నాను తప్ప నమ్మించాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది అసలు? ఎందుకు రాదండి? ఇప్పుడు ఇప్పుడు అభినయ్ దర్శన్ మాట్లాడితే 1,00,000 మంది చూస్తున్నారు, 1,00,000 మంది నా మాటలు నమ్మే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు నన్ను ట్రాప్ చేస్తే ఆ 1,00,000 మందిని తప్పుదోవ పట్టించచ్చు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడారు. అంటే మీరు కాకుండా ఇంకా చాలా మంది కూడా ఉన్నారు కదా, ఎవరున్నారంటే చాలా మంది లేరు, ఎవరు లేరా? ఈ టాపిక్ మీద ఫైట్ చేసిన వాళ్ళు నాకు తెలిసి 4-5 మంది ఉన్నారు. ఎవరండి 4-5 మంది? నేను ఒకరిని, అజయ్ బాబు, జాన్ బాబు గారు, హనీ జాన్సన్ గారు, తర్వాత వికేఆర్ గారు, ఇంకో 2-3 ఉన్నారు. మరి వాళ్ళెవరికి ఇలా కాల్స్ రాలేదు? అందరికి వెళ్ళాయి. వికేఆర్ గారిని ట్రాప్ చేశారు, జాన్ బాబు గారిని ట్రాప్ చేశారు, నన్ను ట్రాప్ చేశారు, హనీ జాన్సన్ ట్రాప్ చేయలేకపోయారు. ఆయన పసిగట్టి వాళ్ళని రివర్స్ అయిపోయి వాళ్ళని తిట్టాడు బాగా. సో మాకైతే ఎప్పుడు తెలిసింది ట్రాప్ అయిపోయిన తర్వాత హనీ జాన్సన్ మా దగ్గర 100 కేసులు బీర్ తీసుకెళ్ళాడు అని అన్నారు. నేను హనీ జాన్సన్ ఫోన్ చేస్తాను, ఒకసారి మాట్లాడుతాను, ఆయన ఎందుకు మంది అడిగాడు అన్న. వద్దు ఫోన్ చేయొద్దండి అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది. వెంటనే హనీ జాన్సన్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు అవి జాగ్రత్త అని చెప్పాడు. జాన్ బాబు గారికి ఫోన్ చేశాను, వాళ్ళు నన్ను ట్రాప్ చేస్తే జాగ్రత్త అని చెప్పారు. ఓకే ఇప్పుడు ట్రాప్ అని చెప్పి అప్పుడు అర్థమైంది. మరి వాళ్ళందరూ ఆడియోలు కూడా లీక్ అవ్వలేదు, మరి మీ ఒక్కరిది ఎలా లీక్ అయింది? చెప్తున్నాను కదండి, నేను కొంచెం ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నా.
నన్ను కొంచెం జనం ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు కాబట్టి నన్ను ఒక్కరిని ప్రజల ముందు తీసుకుని వస్తే ఏదో క్రైస్తవ్యాన్ని కూల్చేయగలుగుతాం అనుకున్నారు కానీ వెంట్రుకు కూడా పీకలేకపోయారు వాళ్ళు. ఇదైతే చెప్పు. కానీ ఏదైనా మీరు అనుకున్నదే వాస్తవం అంటారు. ఎప్పుడైనా ఎవడైనా అండి భూమి మీద వాడు నమ్మిందే నిజం అనుకుంటాడు, నేను నమ్మిందే నేను నిజం అనుకుంటాను, అంతే సింపుల్. అంటే ఒక మహిళ పూలు పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు అదే విధంగా చూస్తారు. చూడను, పెళ్లిలో చూస్తే చూడను, పుట్టినరోజులో చూస్తే చూడను, అకేషనల్ గా ఎక్కడ చూసినా శుభకార్యాల్లో పువ్వులు కాదు ఒంటి నిండా పువ్వులు వేసుకుని నేనే ఫీల్ అవను, మంచిదేలే అనుకుంటా. పెట్టుకోకూడని స్థలాల్లో అంటే కామన్ సెన్స్ వాడకుండా ఎవరు పెట్టుకోరు కదా, పెట్టుకోరు, అలాంటి చోటుకి పెట్టుకుని వస్తే నేను అనుకుంటా బుద్ధి లేదు ఇవిడికి అనుకుంటా. మీరు ఇప్పుడు బుద్ధి లేదు అని అన్నారు, కానీ మీరు చేసిన వీడియోలో నేను కూడా బజారు మనుషులే అనుకుంటాను, బుద్ధి లేదంటే బజారు అలాగే ఇప్పుడు చెప్తున్నాండి మరలా మీ వీడియో ముఖంగానే పెట్టుకోకూడని చోటికి కూడా పువ్వులు పెట్టుకుని వస్తే బజారు సంబంధులే అనుకుంటా. నేను చాలా క్లియర్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఏవైతే ఇప్పుడు మీరు కూడా అన్నారో రాజు గారు ఎవరైతే శ్యామ్ రాజు గారు ఎవరైతే ఉన్నారో, షాలీం రాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన అంటే మరి ఆయన తెలిసి అన్నారా లేకపోతే ఆ వీడియో వైరల్ అవుతుందని అన్నారా అనేది పక్కన పెడితే మీరు మాత్రం ఇప్పుడు లైవ్ లో ఉన్నామని తెలిసి కూడా ఈ మాట మాట్లాడుతున్నారు. మరి తర్వాత ఏదైనా బుద్ధి జ్ఞానం లేకుండా ఇప్పుడు టీటీడీలోకి పెట్టుకుని వెళ్ళకూడదు అని చెప్పారు అర్చకులు, వాళ్ళని గౌరవించి అంటున్నారు కదా అర్చకులు చెప్పకూడదు అన్నారు చెప్పారు అని. నేను ఒక్కసారి అక్కడికి వెళ్ళి కూడా ఎందుకు పెట్టుకోవద్దు అన్నారు అనేది ఒకసారి కనుక్కోండి. కానీ ఇప్పుడు మీరు మరి దీన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తారా అనేది ఒక క్లారిటీ. షాలేం రాజు గారి వ్యాఖ్యల్ని 1000% నేను సమర్థిస్తానండి. ఆయన తప్పు మాట్లాడలేదు, సమాజం ఆయన తప్పుగా అపార్థం చేసుకున్నారు, ఆయన తప్పు లేదు. మీలో తప్పు ఉందా? ఛాన్సే లేదు. మీరు అన్న దాంట్లో కూడా తప్పు లేదు. పెట్టుకోకూడని స్థలాలకి పెట్టుకుంటే నేను తప్పుడోళ్ళనే చూస్తా. అంటే అలాంటప్పుడు మీ ఆలోచనలో తప్పు ఉంది? నా ఆలోచనలో తప్పు లేదండి, కామన్ సెన్స్ లేకపోవడం అంటారు దాన్ని, అంతే. సరే ఇప్పటికి కూడా సమర్థించుకోరు? సమర్థించుకుంటాను నన్ను నేను సమర్థించుకుంటాను. వ్యాఖ్యల్ని అడుగుతున్నారు. వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకోనండి, నేను మాట్లాడుతుంది కంప్లీట్ ఫుల్ కాన్షియస్ తో నేను మాట్లాడుతున్నాను, పూర్తి స్పృహతో. అయితే ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే ఈ రెండు ఇష్యూస్ ను చూసుకుంటే ప్రవీణ్ పగడాల గారి గురించి అంటే మీరు ఎప్పుడు కలిసింది లేదు పర్సనల్ గా, ఎక్కువగా ఇద్దరికి కూడా పరిచయం లేదు. షాలీం రాజా గారికి మీకు కూడా అసలు పరిచయం లేదు. మరి పరిచయం లేని వ్యక్తుల గురించి మీరు ఇంత డిబేట్లు చేసి, ఇంతగా ఇంటర్వ్యూస్ చేసి, ఇన్ని వీడియోలు చేసి అసలు అంటే వైరల్ అవుదామనా లేకపోతే ఫేమస్ అవుదామనా ఏంటి? అసలు పరిచయం అక్కర్లేదండి, ఒక రక్తంలో కడగబడిన రక్త సంబంధికులం మేము. అది ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సరే మీరు వాళ్ళకి తప్పు వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఖండిస్తాం. ఇప్పుడు నేను తప్పు మాట్లాడితే నా క్రైస్తవులు నా సేవకులు ఖండిస్తారు, తప్పు చేశాడు కదని చెప్పి వెనకేసుకుని ఎవరు రారు. ఇంకొక సేవకుడు తప్పు మాట్లాడితే నేను ఖండిస్తా, తప్పు లేదు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా వెనకేసుకుని వస్తా, సమర్థిస్తా, పోరాడతా. సరే మరి ఇప్పుడు మీరు లాస్ట్ లో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అనేది వాళ్ళకే వదిలేస్తున్నామని చెప్పొచ్చు. సో చూడొచ్చు, మీరు అభినయ్ దర్శన్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా మీరు చూసారు. మరి షాలీం రాజా గారు చేసిన వ్యాఖ్యలు వాటిని ఏ విధంగా చూస్తారు, అదే విధంగా ఇప్పుడు అభినయ్ దర్శన్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఏ విధంగా చూస్తారు, అసలు తప్పు ఉందా లేదా అనేది కూడా కింద కామెంట్ రూపంలో అయితే రాయండి. అయితే ప్రస్తుతానికి మాత్రం చాలా మంది పాస్టర్లు దీన్ని అంటే వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా కేవలం అభినయ్ దర్శన్ గారు మాత్రమే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి చెప్పొచ్చు. మరి ఎవరిలో వ్యతిరేకత ఉంది, మరి ఎవరిలో తప్పుడు వ్యాఖ్యలు చేశారు అనేది మాత్రం కింద కామెంట్లో రాయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.